జయశంకర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలను అనుమతులు లేకుండా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అనుమతులు గుర్తింపు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్టు ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాలను సీజ్ చేసి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పాఠశాల పేరుపై ఉన్న ఫ్లెక్సీని విద్యార్థి సంఘం నాయకులు చింపివేశారు. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఇబ్బందులోకి నెట్టవద్దని తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల యాజమాన్యం కనీసం ఆయాకు, టీచర్లకు, సిబ్బందికి జీతం కూడా ఇవ్వకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేయాలన్నారు. కాగా నిరసన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జయశంకర్ భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో గ్లోబల్ మైండ్ స్కూల్ పాఠశాల అనుమతి లేకుండా గత 2 సంవత్సరాలుగా నడిపించడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల తరఫున మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే జిల్లా నడి ఒడ్డున ఒక అనుమతి లేకుండా పాఠశాల నడిపించడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు గ్లోబల్ మైండ్ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పాఠశాలకు అనుమతి లేదు. ఈ పాఠశాల పర్మిషన్ లేకుండా నడుస్తుంది. మీరు మీ పిల్లల్ని ఈ పాఠశాలలో జాయిన్ చేయించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అనుమతి ఉన్న పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. ఇక్కడ చదివిస్తే మీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాలుగా టీచర్లకు జీతాలు ఇవ్వకుండా, ఆయమ్మకు జీతాలు ఇవ్వకుండా, వచ్చిన డబ్బంతా కూడా ఎవరు మింగుతున్నారో తెలియకుండా ఈరోజు గ్లోబల్ మైండ్ స్కూల్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. 2 రోజుల క్రితం అంటే శనివారం రోజు ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయమ్మ జీతం ఇవ్వాలని చెప్పేసి తాళం వేసి మరి ఆ యొక్క రోజు స్కూల్ బంద్ చేయడం జరిగింది. మరి విడ్డూరంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మా దగ్గర మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు స్కూల్కి సెలవు అని చెప్పేసి మరి మెసేజ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా గత 2 నెలల క్రితం కూడా పాఠశాల చెప్తున్నటువంటి టీచర్లకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు 2 రోజులు కూడా స్కూల్ బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకు కూడా, క్లీనర్లకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా స్కూల్ బంద్ చేసినటువంటి పరిస్థితి. క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా ఈరోజు ఇక్కడ విద్యాశాఖ నియమ నిబంధనలు పాటించకుండా అక్రమంగా, దౌర్జన్యంగా మరి ఫీజులే లక్ష్యంగా ఈ యొక్క పాఠశాల నడుస్తుంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ యొక్క స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సమాఖ్య సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లిలో ఉన్నటువంటి ఈ గ్లోబల్ మైండ్ స్కూల్కు ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్ నడవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైవేట్ స్కూలు పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారు అయితేంది, మండలంలో ఉన్న ఎంఈఓ గారు అయితేంది ఏం చేస్తున్నారని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్సీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా చూసినట్టయితే ఈ యొక్క పాఠశాల 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నడవడం జరుగుతుంది. ఒకటి పర్మిషన్ ఒక స్కూల్ పేరు మీద ఉంది, వాళ్ళు పెట్టి పబ్లిసిటీ చేసే పేరు ఒకటి ఉంది స్కూలు. ఇలాంటి స్కూళ్ళు మరి ఎన్ని ఉన్నాయి ఏంది అన్నది కూడా ఇప్పటికైనా ఎంఈఓ గారైనా డిఓ గారైనా చూడాలి. కంపల్సరీ పర్మిషన్ లేని స్కూళ్లను వాటిని కంపల్సరీ మూపియాలి, సీలేపియాల్సిందిగా మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో చెప్పినటువంటి టీచర్స్ అయితేంది, వ్యాన్ డ్రైవర్స్ అయితేంది, క్లీనర్స్ అయితేంది, ఆయమ్మలు అయితేంది, ఎవరైతే దీంట్లో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కు ఇప్పటి వరకు 2-3 నెలల కాంచాలి జీతాలు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేసిన వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా అడిగినప్పుడు అలా రేపిస్తాం, మాపిస్తాం అని చెప్పి వాళ్ళను దశల వారీగా వాళ్ళని తిప్పించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళను ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళను క్షోభకు గురి చేస్తుంది. వాళ్ళు కూడా చాలా మంది చాలాసార్లు వచ్చారు, మాకు చెప్పారు. మేము కూడా స్కూల్ మేనేజ్మెంట్ తోటి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఈ స్కూల్ యాజమాన్యం మొండి వైఖరిగా పోతూ వాళ్ళకు శ్రమ దోపిడీ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. కంపల్సరీ ఇప్పటి వరకు అయితే ఏదైతే ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ జీతాలు ఇవ్వాలి. అది కాకుండా ఈ స్కూల్ పేరు మీద, ఒక స్కూల్ పేరు మీద ఉండి ఇంకో స్కూల్ పేరు పెట్టి నడిపేయడం ఏదైతే ఉందో దాని మీద కంపల్సరీ డిఓ గారు సివియర్ యాక్షన్ తీసుకొని ఈ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్పీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గ్లోబల్ మైండ్ స్కూలు అక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పేరు మార్చి దీనికి పర్మిషన్ లేకుండా తేజ స్కూల్ పేరు మీద ఉన్న స్కూల్ను గ్లోబల్ మైండ్ అని పేరు పెట్టి నడిపివ్వడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే ఇందులో ఉన్న ప్రతి టీచర్ కూడా 10th ఇంటర్ చేసిన వాళ్ళే.
క్వాలిఫైడ్ టీచర్లే లేరు. కానీ ఇక్కడ స్కూల్ నడవడానికి జిల్లా శాఖ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ను రద్దు చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలలో చేర్పించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ధనార్జన ధ్యేయంగా ఇక్కడ పుస్తకాలు అమ్ముతూ పేర్లను మారుస్తూ క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా ఒక స్కూల్ నడపడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.